The Uniting Time and Sign was preached by Brother William Marion Benham, was delivered on Sunday evening, August 18, 1963, at the Benham Tabernacle in Jeffersonville, Indiana, USA. కాలమును మరియు సూచన ఐక్యము చేయుట అను ఈ వర్తమానమును 1963 సంవత్సరము ఆగస్టు 18వ తారీఖున ఆదివారం సాయంత్రము అమెరికా దేశములోని ఇండియానా రాష్ట్రములోని జెఫర్సన్విల్ పట్టణమందు సహోదరుడు విలియం మ్యారియన్ బెన్హాం గారు ప్రసంగించి ఉండిరి. ఇప్పుడు దాన్ని తెలుగు అనువాదంతో వినబోచున్నాము. Good evening. It's a privilege to be here tonight and stand in this place. This morning, coming down the road, I've been all praying and waiting on the Lord. And coming down the road, I turned on a radio minister, Brother Smith, a colored brother. Did y'all hear him this morning, any of you? Up at, I believe, Ohio. శుభ సాయంకాలం. ఈ రాత్రి ఇక్కడ ఉండుట మరియు ఈ స్థలములో నిలబొట్ట ఒక భాగ్యమయ్యున్నది. ఈ ఉదయమున నేను దారిగుండా వస్తూ ఉండగా నేను ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాను. దారిలో వస్తూ ఉండగా నేను రేడియో త్రిప్పాను. నల్లజాతి సోదరుడైన సోదరుడు స్మిత్, ఈ ఉదయం మీరందరూ ఆయన మాట్లాడుతున్న విన్నారా? మీలో ఎవరైనా? అది ఒహాయో నొద్దని నేను నమ్ముతాను. Someone was telling me about him preaching and said, "You ought to turn him on." I just happened to get him this morning, and he was certainly telling about how that sin was abounding in the world today, and he was. ఈ ఉదయము నేను అతను చూచుడు సంభవించింది. ఈ రోజున పాపము లోకంలో ఎలా విస్తరించిపోయిందో నిశ్చయంగా అతడు చెబుతున్నాడు. I turned over a little farther station from that and come down and heard another time I got down here. I was about ready. See if it wasn't too late to come to church this morning when I got in. So we're very indeed privileged to be here tonight and to serve in the service of the Lord. నేను దాని నుండి ఇంకా కొంచెం ముందు స్టేషన్కు తిప్పాను. అప్పుడు మరొకరి బోధన విన్నాను. నేను ఇక్కడికి వచ్చే సమయానికి, ఈ ఉదయము నేను ఆలయంలోనికి వచ్చే సమయానికి ఎంతో ఆలస్యమైనట్లుగా కనపడింది. కాబట్టి ప్రభు యొక్క సేవలో నిజానికి ఈ రాత్రి ఇక్కడ ఉండుట చాలా భాగ్యము. Talking about Brother Neville and the message the other day to this little lady, our sister that just went from us. That was, we all know who it was, the Sister Weaver. ఇప్పుడే మన యొద్ద నుండి వెళ్లి ఈ చిన్న స్త్రీని గూర్చి మొన్నటి దినమున సహోదరుడు నెవిలిచ్చిన వర్తమానమును గూర్చి మాట్లాడుచున్నాను. అది మనందరికి తెలుసు, సహోదరి వీవర్ అయ్యి ఉన్నది. And thinking about a man here being baptized tonight. I baptized her in this pool when they had to bring her here in a wheelchair. She was dying with cancer, and she just had that night to live. The doctors didn't give her up. She's going to die the next morning. ఈ రాత్రి బాప్తిసం పొందబోవు ఇక్కడున్న ఒక మనిషిని గూర్చి నేను ఆలోచించున్నాను. నేను ఆమెకు ఈ కొలంలో బాప్తిసం ఇచ్చి ఉన్నాను. వారు ఆమెను ఓ చక్రాల కుర్చీలో తేవలసి ఉండిరి. ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోవచ్చుండెను. మరియు ఆమె ఆ రాత్రి మాత్రమే జీవిస్తుందని వైద్యులు ఆమెపై ఆశలను వదులుకున్నారు. ఆమె తరువాత రోజు ఉదయమున చనిపోబోచుండెను. I went into her home and tried to speak to her about divine healing, and she just kept repeating, "I'm not worthy that you come under my roof." She said, I'm not worthy for a minister to be in my house. She said, "I'm a sinner." But she said, "Sir, I don't want to die like this." నేను ఆమె ఇంట్లోనికి వెళ్లి దైవిక స్వస్థతను గూర్చి మాట్లాడుతూ ప్రయత్నం చేశాను. మరియు నీవు నా ఇంటి కప్పు కిందకు వచ్చుటకు నేను యోగ్యమైన దాన్ని కాదు అని తిరిగి తిరిగి చెబుతూనే ఉన్నది. ఒక సేవకుడు నా గృహంలోనికి వచ్చుటకు యోగ్యమైన దాన్ని కాదు, నేనొక పాపిని అని ఆమె అన్నది. అయ్యా, ఒక పాపిగా చనిపోవుట నాకిష్టం లేదు. And so Grace Weber up here took me down there. Just come in tired from the meeting. And there, when I was praying for her and read the scripture to her, and she got saved. కాబట్టి అక్కడ ఉన్న గ్రేస్ వెబ్బర్ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది. నేను కూటముల్లో అలిసిపోయి అప్పుడే వచ్చాను. లేఖనములను చదువుచు నేను అక్కడ ఆమె కొరకు ప్రార్థన చేయుచుంటిని, మరియు ఆమె రక్షించబడింది. Then she could hardly raise her hand up, but she wanted to shake hands with everybody. Something happened to her. And while they were shaking hands, I saw a vision of her going to a chicken coop, coming back.
I said, oh, it's going to be all right now. And that's 18 years ago. And she's been a jump ahead of that cancer all along. తరువాత ఆమె కనీసము తన చేతిని పైకెత్తలేకపోయింది మరియు ఆమె ప్రతి ఒక్కరితో కరచాలనం చేయాలని కోరింది. అప్పుడు ఆమెకు ఏదో సంభవించింది. వారు కరచాలనం చేస్తూ ఉండగా ఆమె కోళ్ల చావిడిలోనికి వెళ్లి తిరిగి వచ్చుట నేను దర్శనంలో చూశాను. నేనన్నాను, మంచిది, ఇప్పుడది సరిగానే ఉండబోచున్నది. అది 18 సంవత్సరముల క్రితము. ఆమె మార్గమంతటి గుండా క్యాన్సర్ ముందుకు దూకింది. She never died with no cancer. She had a heart attack. He killed her. They had her on oxygen. She died in a heart attack. ఆమె చనిపోయినట్లయితే ఆమె గుండెపోటు వచ్చి చనిపోయింది. వారు ఆమెను ఆక్సిజన్ గుడారం కిందుంచారు. ఆమె గుండెపోటుతో చనిపోయింది. Then I was thinking just at the last when the people were going out and they sang, then Jesus came. That's exactly what happened. He came and spared her life for those 18 years. And I thought how appropriate that woman probably didn't know she was doing it like that. And she might have. But just how appropriate it was to have that part there. Then Jesus came. అప్పుడు నేను ఆలోచించాను, ప్రజలు వెళ్ళుచూ పాడి ఉన్నారు. అంతటా యేసు వచ్చాడు. అదే ఖచ్చితంగా సంభవించింది. ఆయన వచ్చి ఆమెకు 18 సంవత్సరములు బ్రతుకున్నట్లు చేశాడు. నేననుకున్నాను, అది ఎంత సమయోచితమైనది. బహుశా ఆమె ఆ విధంగా జీవించబోచున్నదని ఆమె తెలియదు. అప్పుడు మరలా ఆమె దాన్ని తప్పక పొందింది. కాని అప్పుడు యేసు వచ్చాడని ఆ భాగమును అక్కడ పాడుట ఎంత సమయోచితమైనది. That's a little bit before I hope my great set in for me. I get real nervous. This morning I was so twisted up. I went up to pray, and I'm home back here. The family just took them to Arizona, and so the kid is getting school. నేను అనుకుంటాను, దానికి కొంచెం ముందు నేను కూటముల కొరకు గొప్పగా ఏర్పాటు చేసుకున్నాను. నేనెంతో ఉద్రిక్తుడినయ్యాను. ఈ ఉదయమున నేను మెలివేయబడ్డాను. నేను ప్రార్థన చేయటానికి వెళ్ళాను. నేనిక్కడే ఇంటి దగ్గర ఉన్నాను. నా కుటుంబాన్ని ఆరిజోనా తీసుకువెళ్ళాను. అప్పుడు పిల్లలు స్కూలుకు వెళతారు. And I'm back here just to kind of relax, go hunting with Brother Woods and a bunch of the brethren here to go out hunting for this coming week. We're going down in Kentucky. నేను విశ్రమించుటకు ఇక్కడే ఉండిపోయాను. సోదరుడు వుడ్ మరియు కొందరు సోదరులతో కలిసి ఈ వచ్చే వారము వేటకు వెళతాము. మేము కెంటక్కీకి వెళుచున్నాము. And I was that's just happened to come in the day that Miss Weaver died. And it's just right I could be here and help Brother Neville and that funeral. సరిగ్గా నేను శ్రీమతి వీవర్ చనిపోయిన దినమున వచ్చుడు సంభవించింది. నేను సరిగ్గా ఆ సమాధి కార్యక్రమంలో సోదరుడు నెవిల్కు సహాయం చేయుటకు చక్కగా ఉంటుంది. And I do not try to say too much about it, around people complaining. Because I think one of the horriblest things is to see a man or a woman that's constantly complaining. I've always thought God keep me from it. See, that weakens faith all the time, మీకు తెలుసా, ప్రజలు ఫిర్యాదు చేయుటను గూర్చి నేను ఎక్కువగా చెప్పను. కారణమేమనగా ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ఎడతెక్కకుండా ఫిర్యాదు చేయుటయే ఒక నాశనకరమైన సంగతని నేను తలస్తాను. దేవా, ఎల్లప్పుడూ దానికి నన్ను దూరంగా ఉంచని నేను అనుకున్నాను. చూడండి, మీకు తెలుసా, అది ఎల్లప్పుడూ విశ్వాసమును బలహీనపరుస్తుంది. I know as they get older, each one of us, we're going to get something happen, and I know those little things are going to keep accumulating. That's, as you get older, they just got to. మనలో ప్రతి ఒక్కరూ మనం పెద్దవారం మగుచుండగా నాకు తెలుసు, ఏదో సంభవించుట మరలా ఏదో సంభవించుట మనం చూస్తాము. ఆ చిన్న చిన్న విషయములన్నీ నీవు వృద్ధుడు అగుచుండగా అవి పెరిగిపోతూ ఉంటాయి. అవి తప్పక అలాగుంటాయి. But I think one of the most horrible things is for Satan to crown some person's life a crabbed old man or an old woman, you see. అత్యంత నాశనకరమైన సంగతుల్లో ఒకటి ఏమనగా, సాతానుడు ఒక మనిషి జీవితమునకు ఒక చిట్టచిట్టలాడే వృద్ధ పురుషుడిగా లేక స్త్రీగా వారికి కిరీటం పెట్టుటయే. I hope that I don't get to that place. I hope that I can bear it, my burdens, and get to a spot to where I want my life crowned
with the glory of God, the long-suffering gentleness, peace, and meekness, and filled with the Holy Spirit. నేను ఆ స్థానమునకు రానని నా నిరీక్షణ, నా భారములను నేను భరించగలనని నేను నమ్ముతాను. మరియు నా జీవితము దేవుని యొక్క మహిమతో, ఆయన దీర్ఘశాంతముతో, సమాధానముతో, సాత్వికముతో, మంచితనముతో మరియు పరిశుద్ధాత్మతో నింపబడి కిరీటం పెట్టబడవలనని కోరతాను. One of my main things that's always hurt me through my life has been a nervous condition that when I get so worn and I get real weary. నా జీవితం గుండా ఎల్లప్పుడూ నన్ను గాయపరిచిన ముఖ్యమైన విషయమేమనగా నా నరముల ఉద్రిక్త పరిస్థితి. నేను బాగా అలసిపోయినప్పుడు అప్పుడు నిజంగా చింతిస్తాను. I get kind of feel like nobody cares for you, and you have it too. I just happen to have a real overdose of it, That gets real bad sometimes. I can't hardly. It's tension, and that's what does it. నీ పట్ల ఎవరూ శ్రద్ధ వహించలేదనే భావన నీకు తెలుసా, నీవును కలిగి ఉంటావు. మరియు అది అధిక మోతాదులో నీకు సంభవించినప్పుడు అది ఉద్రిక్తత. అది చేసేది ఆ పనియే. And I get to a spot there, and many times, especially so many of those visions, you see, it just gets me. I look at a person, I think, this is a vision. No, it isn't. Yeah, is it not? See, and you just don't realize what a price goes with that. మరి విశేషంగా అనేకమైన దర్శనములతో నేను ఆ స్థానమునకు వచ్చినప్పుడు నీవు చూడు, అది నన్ను లాగివేస్తుంది. నేను ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు అది ఒక దర్శనం అనుకుంటాను. కాదు 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 అది కాదు, అవును అది కాదు. నీవు చూడు, ఎలాంటి వేళ దానితో వెళుతుందో నీవు గ్రహించలేవు. So then you wonder. Then you get to thinking, well, then you get off your side and think, well, now, what about Dylan? Here I am, I'm 50 years old, and I've done nothing for the Lord, and I'm getting old, and what's all of my... కాబట్టి నీవు ఆశ్చర్యపోతావు. అప్పుడు నీవు ఆలోచించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ వైపు నుండి నీవు ప్రక్కకి వెళ్ళి ఇలా అంటావు, ఇప్పుడు బాగుంది, నేనేం చేశాను? నేనిక్కడ ఉన్నాను, నాకు 50 సంవత్సరములు, నేను ప్రభువు కొరకు ఏమీ చేయలేదు, నేను వృద్ధుడినగుచున్నాను. ఏమిటి? ఓ అయ్యో. Then you get what they used to call the blues. Some of you brethren about my age remember what they used to call had the blues. Talk about it. And I wonder what he meant. And I sure know now what he meant. మనము దాన్ని విచారపు అలలు అని పిలిచేవారం. నా వయస్సులో ఉన్న కొందరు సోదరులైన మీరు విచారపు అలలు అని పిలిచేది మీకు గుర్తుంటుంది. పాప్ దాన్ని గూర్చి మాట్లాడేవాడు. అతని భావం ఏమిటోనని నేను ఆశ్చర్యపడేవాణ్ణి. అతని భావం ఏమిటో నిశ్చయంగా నాకు తెలుసు. So then you get the feeling that way, which is none of it true. It's just you, and you know it. See, you know it. Just you doing that. నీవు అలాంటి భావంలోనికి వెళతావు. దానిలో ఏదీ సత్యం కాదు. అది సరిగ్గా నీవే. అది నీకు తెలుసు. చూడు, అది నీకు తెలుసు. అది చేయుచున్నది నేనే. So I was trying to quiet myself a little bit now and get ready for the big push that I hope coming soon. And then I've got to go to New York right away, and to a meeting up there, campaign, and then down Shreveport, and then go back to Phoenix, and then come around the west or the south border of the United States. కాబట్టి త్వరలో రానయ్యున్న ఆ పెద్ద నెట్టబొట్టు కొరకు నేను సిద్ధముగా ఉండాలని ఎదురుచూస్తాను. మరియు ఇప్పుడు నన్ను నేను కొంచెము నిమ్మళింప చేసుకున్నట్టు ప్రయత్నించున్నాను. తిన్నగా దాని గుండా నేను తప్పక న్యూయార్క్లోని ఒక ప్రచార కూటమునకు వెళ్లవలసినది. తరువాత క్రిందకు షీవ్పోర్టుకు రావాలి. మరలా తిరిగి ఫినిక్స్కు వెళ్ళాలి. తరువాత పశ్చిమం చుట్టూ వచ్చి అమెరికా సంయుక్త రాష్ట్రముల దక్షిణానికి రావాలి. They're making arrangements for overseas now to begin as soon as we can after the first year, maybe March, April, something like that, where we start in Stockholm or Oslo and go around the world if we can on this next tour. తర్వాత విదేశముల పర్యటనకు వరకు వారిప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ప్రారంభ సంవత్సరంలో బహుశా మార్చి, ఏప్రిల్లో ఉంటాయి. మేము స్టాక్హోమ్ లేక ఆస్లోలో ప్రారంభించి మేము వెళ్ళగలిగినట్లయితే ఈ యాత్రలో ప్రపంచం చుట్టూ వెళతాము. And now I'm home kind of resting up a little bit, get kind of back to myself, kind of recuperated, and
if the Lord willing, I'll be back next Sunday from down in Kentucky. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఒక విధంగా విశ్రాంతి పొందుచున్నాను. మరలా నాకై నేను నా శక్తిని కూడగట్టుకొనుచున్నాను. ప్రభుచిత్తమైన యెడల కెంటక్కీ నుండి తిరిగి నేను ఆదివారమున వస్తాను. And if it's all right, pleasing to the Lord, and Brother Neville don't mind, I'll try to have the service next Sunday if the Lord willing. Praise God. And if he's just as willing as Brother Neville is, I'll be here. Yes, sir, if he's just as willing as Brother Neville, I hope he is. అది బాగ్గా ఉన్నట్లయితే, ప్రభువును సంతోషపరుచున్నట్లయితే, సోదరుడు నెవిల్ పర్వాలేదనుకుంటే మంచిది. వచ్చే ఆదివారము ఓ కూటమును కలిగి ఉంటకు ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తమైన యెడల సహోదరుడు నెవిల్ ఇష్టపడినట్లుగా నేనిక్కడ ఉంటాను. అవునండి, సోదరుడు నెవిల్ దాన్ని గూర్చి ఇష్టపడినట్లయితే అతడు ఇష్టపడ్డాడని నా నిరీక్షణ. Now, see, then I know soon, if the Lord willing, I'm going to be gone from you quite a while. And just little messages as I pick up a little something on my heart, and I feel like I want to express it to you, see, and we can fellowship with it. Now, I've got quite a few of them, 5 or 6 that just come to me in the last few days. ఇప్పుడు చూడండి, తరువాత ప్రభు చిత్తమైన యెడల నేను మీ నుండి కొద్ది కాలం దూరంగా వెళ్ళిపోతాను. నా హృదయంలో ఉన్న చిన్న వర్తమానములను నేను ఎరుకున్నాను. మీరు చూడండి, దాన్ని మీకు నేను వ్యక్తపరచాలని కోరుచున్నాను. మరియు మనం దాని చుట్టూ సహవాసం చేయవచ్చు. ఇప్పుడు గత కొన్ని దినముల్లో వాటిలో నేను కొన్నిటిని కలిగి ఉన్నాను. 5 లేక 6 విషయములు. I went a couple days here squirrel hunting out here, and I get in the woods and take me a pencil and paper. See, now by the time it gets good in daylight, I back up against a tree somewhere. If I don't go to sleep, I start to pray, and then Lord will give me something. I start writing down little notes of it. You see. నేను కొన్ని దినములు ఉడతల వేటకు బయటికి వెళ్ళాను. ఒక పెన్సిల్ మరియు పేపర్ తీసుకుని నేను అడవుల్లోనికి వెళ్ళాను. చూడండి, ఇప్పుడు మంచి పగటి వెలుగులోనే నేను ఎక్కడో ఓ చెట్టును ఆనుకుంటాను. నేను నిద్రపోయినట్లయితే ప్రార్థన చేయటం ప్రారంభిస్తాను. తరువాత ప్రభువు నాకు ఏదైనా ఇస్తాడు. దాని మీద చిన్న నోట్స్ నేను వ్రాయటం ప్రారంభిస్తాను. మీరు చూడండి. You know what I mean when you get to yourself, and then here I come in, write all off on a tablet of paper, and then when I'm called on, I out get my tablet and go looking through it and see what I can start to see. That's what happened just now. Amen. నా భావం మీకు అర్థమైనదా? నీకు మెడుకు వచ్చినప్పుడు నేను లోనికి వచ్చి దాన్నంతా పేపర్ ముక్క మీద వ్రాస్తాను. తరువాత నేను పిలువబడినప్పుడు నేను పరిగెత్తుకుని వెళ్లి నా కాగితపు ముక్కను తీసుకుని దానిలోనికి చూస్తాను. ఎక్కడ ప్రారంభించాలో చూస్తాను. అదే ఇప్పుడు సంభవించి ఉన్నది. So now, I want to, if the Lord willing, to speak just, I'm trying to cut down them big long messages, you see, or it takes you hours. The Lord helped me do a pretty short job of it in Chicago the last night there, about 30 minutes. కాబట్టి ఇప్పుడు ప్రభు చిత్తమైన యెడల ఆ పెద్ద వర్తమానములను నేను కుదిస్తాను. మీరు చూడండి, లేనిచో అది కొన్ని గంటలు తీసుకుంటుంది. ఆ క్లుప్తమైన పనిచేయుటకు గత రాత్రి చికాగో నద్ద 30 నిమిషములు మాట్లాడుటకు ప్రభువు నాకు సహాయం చేశాడు. Somebody come around and said, I didn't think it was in you, but you did it. So 30 minutes for about 2.5 hours or 3, you know. So maybe I can hurry up tonight, get a little practice, not hold you too long. ఎవరో వచ్చి ఇలా అన్నారు, అది నీలో ఉన్నదని నేను అనుకున్నాను, కానీ నీవు దాన్ని చేశావు. కాబట్టి మీరు చూశారా, 2.5 గంటలు లేక 3 గంటల నుండి అరగంట వర్తమానము. కాబట్టి ఈ రాత్రి మిమ్ములను ఎక్కువసేపు ఉంచకుండా బహుశా దాన్ని అలవాటు చేసుకుంటూ నేను త్వరపడతాను. God bless you. No matter wherever go, there'll never be a place like the tabernacle. Amen. It's home, sweet home. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ లెక్క కాదు, ఇక్కడ ఉన్న ఈ ఆలయం వంటి స్థలము ఎక్కడా లేదు. ఇది గృహము, తీయని గృహము. And I'm in sympathy with the Weaver family, with this precious colored brother that died. I prayed with him a little while before he went, and a fine character, and he's at home with God now, and it's all over, and he has to go anyhow, and we all know that. నేను వీవర్ కుటుంబమునకు నా సంతాపమును తెలియచేస్తాను.
ఈ ప్రశస్తమైన నలజాతి సోదరుడు వెళ్లకముందు కొంచెం కాలం క్రితం నేను అతనితో ప్రార్థించాను. ఒక చక్కని గుణశీలం గలవాడు. ఇప్పుడు అతడు దేవునితో గృహంలో ఉన్నాడు. అది అంతా సమాప్తమైంది. నీవును ఎలాగైనా వెళ్ళిపోవలసినది మనందరికీ అది తెలుసు. May the Lord rest their souls in peace. And someday we expect to join in a land yonder where there's no sickness, sorrow, or death. Until then, let's just do everything we can for the gospel. కాబట్టి వారి ఆత్మలు ప్రభు యొక్క శాంతిలో విశ్రమించునుగాక. మరియు అదుగో ఒక దినమున మనం వారితో చేరబోచున్నాము. అక్కడ వ్యాధి లేదు, చింత లేదు, లేక మరణం లేదు. అప్పటి వరకు సువార్త కొరకు మనం ఏమి చేయగలమో సమస్తమును చేద్దాం. Speaking of tension, I was praying about this morning. What would you do if you didn't have tension? Just think of it. Tension is part of living. Yeah. It kind of encouraged me when I thought that. ఉద్రేకమును గురించి మాట్లాడుచున్నాను. ఈ ఉదయమున దాని గూర్చి మాట్లాడుచుంటుని. నీకు ఉద్రేకం లేనట్లయితే నువ్వు ఏం చేస్తావు? దాని గూర్చి కొంచెం ఆలోచించండి. ఉద్రేకం అన్నది జీవితంలో ఒక భాగమయ్యున్నది. నేను దాని గురించి ఆలోచించినప్పుడు అది నన్ను ఒక రకంగా ప్రోత్సహించింది. If you had no tension, you'd be like a rag doll. You wouldn't have no feelings. There'd be nothing you could work on. నీకు ఉద్రేకం లేనట్లయితే, నీవు భావోద్రేకములు నీకు లేనట్లయితే, నీవు ఒక పాత ఆటబొమ్మ వలె ఉంటావు. నీవు పనిచేయగలిగినది అక్కడ ఏమీ ఉండదు. Like a husband and wife. Maybe if she wants to do something and they're trying to work together, especially Christians, and the other wants, and then when you come together you find out what she done, she found out, see, the tension really brings you closer together. ఒక భార్యాభర్తల వలె ఉన్నది. ఏదైనా చేయగోరినట్లయితే మరియు వారు ఏకంగా కలిసి పనిచేయగోరినట్లయితే, విశేషంగా క్రైస్తవులు మరొకరు ఏదో చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఒక్కటిగా వచ్చినప్పుడు నీవు ఏం చేశావో ఆమె ఏం చేసిందో కనుగొంటారు. అప్పుడు ఉద్రేకము మిమ్మల్ని ఏకంగా తెస్తుంది. And somebody tells you that, well, it said, just think of the little wife that went under a lot of tension when you wasn't so good, or the little husband went under some tension when you wasn't so good. Then when it's all forgiven, look how you feel about it. You just, see, you've got to have tension. That's all. ఎవరో నీకు దాన్ని చెబుతారు. బాగుంది, నీవు మంచిగా లేనందున ఆమె ఎంతో ఉద్రేకంగా వెళ్ళింది. లేక భార్య మంచిగా లేనందున భర్త ఉద్రేకంలోనికి వెళ్ళాడు. తరువాత అదంతయు క్షమించబడినప్పుడు నీవాయన్ని గూర్చి ఎలా భావిస్తావో చూడు. అయ్యో చూడు, నీకు తప్పక ఉద్రేకం ఉండవలసినది అంతవరకే. And just think of feelings. What if you didn't have any feelings, no pain or nothing? Well, if there'd be no pain at all, you'd have no feelings at all. See? And if you'd have no feelings, then one of your senses would be gone. See? So, see, everything's just right anyhow. భావోద్రేకములను గూర్చి కొంచెం ఆలోచించండి. నీకు ఏమీ భావోద్రేకములు లేక ఏ నొప్పులు లేకపోతే, అక్కడ ఏమాత్రము నొప్పి లేకపోతే ఎలా ఉంటుంది? చూడండి, నీవు ఏ భావోద్రేకములు లేకపోయినట్లయితే అప్పుడు నీ జ్ఞానేంద్రియములన్నీ పోయినవి. చూడండి, కాబట్టి చూడండి, సమస్తము ఎలాగైనా తిన్నగా ఉన్నది. So, God just give us grace to stand up to it. That's the thing. Amen. Just stand up to that grace and stand there and say, we know that when this life is over, the great one's on the other side where we're looking to go to. దేవా, దానికి నిలబడినట్లు మాకు కృపనిమ్ము. అదే సంగతి. మనం సరిగ్గా ఆ కృపతో నిలబడినట్లయితే అక్కడ నిలబడి చెప్పు, ఈ జీవితం ముగించబడినప్పుడు ఆవల వైపున గొప్ప జీవితంలోనికి వెళ్ళుటకు మనం ఎదురు చూస్తున్నాము. And now we remember that all these things, that attention, some people try to introduce Christianity as you're free from worry. No, you're not. You're free from tension. Oh no, you add tension when you become a Christian. Because you was kind of a happy-go-lucky, whatever it was out there, not caring what you did. ఇప్పుడు ఈ కార్యములన్నీ ఒక ఉద్రేకమయ్యున్నవి. అదేమనగా కొందరు ప్రజలు నీవు చింత నుండి స్వేచ్ఛగా ఉన్నావని క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు కొందరు ప్రయత్నిస్తారు. లేదు, నీవు స్వేచ్ఛగా లేవు. నీవు ఉద్రేకం నుండి స్వేచ్ఛగా ఉన్నావా? ఓ లేదు. నీవు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు నీవు ఉద్రేకమును కలుపుతావు. నీవు ఒక రకంగా తటస్థంగా వెడతావు. బయట అక్కడ ఏమున్నప్పటికీ నీవు ఏమి చేశావో దాన్ని
లెక్క చేయకుండా సంతోషంగా అదృష్టంగా వెడతావు. But when you become a real Christian, every moment you're wondering, am I pleasing my Lord? If I could hear from Him. It puts you on tension, it puts you on guard. That's what makes you what you are. So after all, tension is a blessing. Just the way you're looking at it. It's just the way you're looking at it. అయితే నీవు ఒక నిజమైన క్రైస్తవుడిగా మారినప్పుడు నేను నా ప్రభువును సంతోషపరుచున్నానా అని ప్రతి క్షణము నీవు ఆశ్చర్యపడుతూ ఉంటావు. నేను ఆయన నుండి వినగలిగినట్లయితే అది నిన్ను ఉద్రేకంలో ఉంచుతుంది, నీవు జాగ్రత్త వహించినట్లు చేస్తుంది. నీవు ఏమై ఉన్నావో అదే నిన్ను తయారు చేస్తుంది. కాబట్టి అన్నిటి తర్వాత ఉద్రేకము ఒక దీవెన అయి ఉన్నది. నీవు అది చూస్తున్న విధానంలోనే అది ఉన్నది. అది నీవు సరిగ్గా దానివైపు చూస్తున్న విధానమై ఉన్నది. See, if you just look the other side, no matter how thin you slice anything, it's still got two sides to it. See? So you want to see both sides. చూడండి, నీవు అవతల వైపు చూసినప్పుడు నీవు దేన్నైనా ఎంత చిన్న ముక్కగా చేసినా లెక్క కాదు. అది దానికి రెండు ప్రక్కలను కలిగి ఉంటుంది. నీవు చూడు, కాబట్టి నీవు రెండు ప్రక్కలను చూడాలి. So tension, I think, oh my, it's what's this tension? If I could have been born without this tension, well, if I wouldn't have had this tension, I wouldn't have been what I am. I wouldn't have been a Christian, perhaps. It was this tension that drove me to Jesus Christ. See? So it's been a blessing thing to me. కాబట్టి ఒత్తిడి, నేననుకుంటాను, ఓ అయ్యో, ఈ ఒత్తిడేమిటి? నేను ఒత్తిడి లేకుండా జన్మించి ఉన్నట్లయితే బాగుంది. నేను ఈ ఒత్తిడిని కలిగి ఉండకపోయినట్లయితే నేనేమై ఉన్నానో ఆ విధంగా నేను ఉండేవాడను కాదు. బహుశా నేను ఒక క్రైస్తవుడినే అయి ఉండేవాడిని కాదు. అది ఒత్తిడియే యేసుక్రీస్తు నొద్దకు నన్ను నెట్టియున్నది. చూడండి, కాబట్టి అది నాకు ఒక ఆశీర్వాదకరమైన విషయంగా ఉన్నది. So then, as Paul said, as though when he had a tension or something other, he consulted the Lord to take it away from him 3 times. The Lord said, all my grace is sufficient. He said, then I'll glory in my infirmity. Then when I'm weak, I'm strong. See? Long just to the will of God, all right. కాబట్టి అప్పుడు పౌలు చెప్పినట్లుగా అతడు ఆ ఒత్తిడిని లేక మరి అలాంటిదేదో అతడు కలిగి ఉండగా అతని నుండి దాన్ని తీసివేయమని ముమ్మారతడు ప్రభువును సంప్రదించాడు. ప్రభు అన్నాడు, సౌలా, అయ్యో పౌలా, నా కృప నీకు చాలును. అతడన్నాడు, అలాగైతే నా బలహీనతల యందే నేను అతిశయిస్తాను. తరువాత నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణు. చూడండి, అది దేవుని చిత్తం కొరకయ్యున్నంత వరకు అది మంచిదే. I consulted him one time when it used to bother me so bad, it scared me. And he told me about 8 or 10 years ago, he said, it'll never scare you again, and it never has did it. No, sir. అప్పుడది ఎంతో తీవ్రంగా నన్ను బాధపెట్టినప్పుడు అది నన్ను భయపెట్టింది. అప్పుడు నేను ఒకసారి ఆయన్ని సంప్రదించాను. దరిదాపుగా 8 లేక 10 సంవత్సరముల క్రితము. ఆయన నాతో చెప్పాడు, అది మరలా నిన్ను ఎన్నడూ భయపెట్టదు. తరువాత అది ఎన్నడూ అది నన్ను బాధపెట్టలేదు. లేదండి. Don't worry about it. I just feel it, but I know it's there, but I just go on because it don't scare me no more. So thankful for that. దాని గురించి కలతపడవద్దు. నేను దాన్ని స్పృశిస్తాను. అయితే అది అక్కడ ఉన్నదని నాకు తెలుసు. కాని అలాగునే నేను ముందుకు వెళతాను. కారణమేమనగా అది నన్ను ఎంతమాత్రమూ భయపెట్టదు. దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞుడును. Now he could have said it won't be no more just as well as you won't be scared no more, so it's His will that it happens. So I just embrace it and say, thank you, Lord, I'll walk that way. ఇప్పుడు అది ఎంతమాత్రము ఉండదు అని ఆయన చెప్పేవాడే. కాని నీవు ఇక ఎంతమాత్రము భయపడవు అని అన్నట్లుగానే అది ఉన్నది. కాబట్టి అది సంభవించుట ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి నేను దాన్ని హత్తుకొని, ప్రభువా నీకు వందనములని చెప్పి నేను ఆ మార్గంలోనే నడుస్తాను. Now, let's bow our heads just a moment for prayer. Is there a special request for prayer? I see handkerchiefs are laying here. Raise your hand. Lord, bless each one of your children. ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తల్లను ఉంచుదాము. ఎక్కడైనా ఓ ప్రత్యేకమైన విన్నపమున్నదా? అక్కడ చేతి రుమ్మాళ్లు ఉంచబొట్టను నేను చూస్తాను. మీ చేతినెత్తండి. ప్రభువా, నీ బిడ్డల్లో ప్రతి ఒక్కరిని దీవించుము. Our Heavenly Father, as we now approach Thy great, majestic throne of grace, because we've been asked to come, we're coming upon the bidding of Jesus Christ. మా పరలోకపు తండ్రి, నీ గొప్ప ఘనమైన
కరుణా సింహాసనాన్ని ఇప్పుడు మేము సమీపించున్నాము. ఏలైనగా రావలసినదిగా మేము అడగబడ్డాము. యేసుక్రీస్తు యొక్క అగ్ని మీద మేము వచ్చున్నాము. And we come with all of our cares and cast them upon Him because He cares for us. What a great comfort that is, to know that He cares for us. The great God of heaven, the Creator, cares for us, His creation. మా చింతలన్నిటితో మేము వస్తున్నాము మరియు మా చింతలన్నిటినీ ఆయనపై ఉంచుతున్నాము. కారణము, ఆయన మా కొరకు శ్రద్ధ వహిస్తాడు. పరలోకపు దేవుడు ఆయన మన కొరకు శ్రద్ధ వహిస్తాడని ఎరుగుట ఎలాంటి గొప్ప ఆదరణ! సృష్టికర్త మన కొరకు, ఆయన సృష్టి కొరకు శ్రద్ధ వహిస్తాడు. We're so glad for that, Lord. What a comfort it is in these times that we're living, when there seems to be able to draw comfort from nothing but your word. That's our consolation, is your promise. ప్రభువా, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తాము. మేము జీవించున్న ఈ సమయములలో ఎలాంటి ఆదరణ! అక్కడ నీ వాక్యం నుండి తప్ప దేని నుండి మేము ఆదరణను పొందలేము. అదే మా ఆదరణ, నీ వాగ్దానము. And in your promise, you said, make our requests known. And if you'll ask anything in my name, I'll do it. నీ వాగ్దానములో మా మనవులను తెలియచేయమని నీవన్నావు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను దాన్ని చేతును. And all these great promises, ask and you shall receive. Say to this mountain, be moved. Don't doubt and it'll be moved. All these promises, and we can draw from that this what we are asking for. ఈ గొప్ప వాగ్దానములన్నీయు అడుగుడి మీకివ్వబడును. ఈ కొండతో కదిలిపోమ్మని చెప్పి సందేహింపని యెడల అది కదిలిపోతుంది. ఈ వాగ్దానములన్నీ మేము వేటిని అడుగుచున్నామో వాటి నుండి పొందగలము. Hands went up. They need something, Lord. Thou knowest their needs. Supply, Father. I place my prayer with theirs before Thee. My hand up with theirs. ప్రభువా, చేతులు పైకెత్తబడినవి. వారికి ఏదో అవసరమయ్యున్నది. వారి అక్కర నీకు తెలుసు. తండ్రి, దాన్ని దయచేయము. నా చేతులు వారితో ఎత్తబడినాయి. వారి ప్రార్థనలతో నా ప్రార్థనను ఉంచాను. Here lays upon this desk here handkerchiefs laying here. Oh, how the people with faith, gallant faith. Lord, it seems to be just something that you blessed me by, to be able to pray for sick people. Wherever, anywhere, wherever it go, it's something about praying for the sick. ఈ బలపై ఇక్కడ చేతి రుమ్మాడు నుంచబడినాయి. ఓ ప్రభువా, ప్రజలు ఎలాంటి సాహసము గల విశ్వాసంతో ఉన్నారో రోగుల కొరకు ప్రార్థించడం ద్వారా అది దాని ద్వారా నీవు నన్ను దీవించినట్లు కనబడుచున్నది. అది ఏమైనా ఎక్కడైనా నేను ఎక్కడికి వెళ్ళినా అది ఏదో రోగుల కొరకు ప్రార్థన చేయుటే అయ్యున్నది. God help. Now I pray with sincerity that you will grant the request of these handkerchiefs that's been placed here that people has asked. Let your mercy be upon them. దేవా, ఇప్పుడు నాకు సహాయం చేయము. ఈ చేతి రుమాళ్ళు ఇక్కడ ఉంచబడి ఉన్న వాటి యొక్క ప్రజల మనవులను నీవు దయచేయమని నేను యథార్థంగా ప్రార్థించున్నాను. నీ కనికరము వాటి మీద ఉండునుగాక. Lord, we understand that Sister Hicks has a woman here that flew all the way in from somewhere to be prayed for with cancer, and wanting to know if she could get her to get over here. I pray, God, that you spare the life of that person. Grant it. ప్రభువా, సహోదరి హిక్స్ క్యాన్సర్తో బాధింపబడుతూ ఎక్కడి నుండో ఇక్కడకు విమాన ప్రయాణం చేసి ప్రార్థించబట్టుకు వచ్చినది. మీరు ఆమెను ఇక్కడ తీసుకుని రాగలరా అని తెలుసుకొని కోరుచున్నాను. దేవా, ఆ వ్యక్తి యొక్క జీవితమును ఉండనిమ్ము, దాన్ని దయచేయము. My little nephew, Mikey, laying out her sick and vomiting with a high fever, just left the door. Lord, I believe we had the prayer of faith there that you stopped it. And I'm grateful to you, feeling the fever going from the boy before I left the room. నా చిన్న మేనల్లుడు మిక్కీ అక్కడ రోగ్గా విపరీతమైన జ్వరంతో పరుండి వాంతి చేసుకొనుచున్నాడు. నేనిప్పుడే తలుపు విడిచి బయటకు వచ్చాను. ప్రభువా, విశ్వాస సహితమైన ప్రార్థనను మేము చేసి ఉండగా నీవు దాన్ని ఆపావు. నేను నీకెంతో కృతజ్ఞుడనై ఉన్నాను.
నేను ఆ గదిని విడవక మునిపే జ్వరము ఆ బిడ్డను విడిచిపెట్టింది. Now, Lord, thank you for all these things. Now it falls my lot to speak on thy word. Give us thy word, Lord. Thy word is truth. ప్రభువా, ఇప్పుడు ఈ కార్యములన్నిటి కొరకు నీకు వందనములు. ఇప్పుడు నీ వాక్యంపై మాట్లాడట నా వంతుపై పడింది. ప్రభువా, నీ వాక్యమును మాకిమ్ము. నీ వాక్యము సత్యమయ్యున్నది. Bless our souls and give us the grace that we need, that we might draw it from the promises of God tonight in the Word to sustain us through the rest of this week. Granted. ఈ వారమంతా మేము కాపాడబొట్టుకు వాక్యము నుండి, వాక్య వాగ్దానముల నుండి ఈ రాత్రి చేదుకొనుటకు మా ఆత్మలకు కృపను అనుగ్రహించుము. దాన్ని దయచేయము. Bless our pastor, Gallup soul, his wife, his children, the deacons, the trustees, and every person that comes in or out of this building. Grant it, Father. In the name of Jesus Christ, we ask these blessings. Amen. మా కాపరిని, ఈ సాహసమైన ఆత్మను, ఆయన భార్యను, ఆయన పిల్లలను, పెద్దలను, ధర్మకర్తలను, ఈ భవనములోనికి మరియు బయటికి వెళ్లే ప్రతి వ్యక్తిని దీవించుము. తండ్రి, దయచేయము. యేసుక్రీస్తు నామములో ఈ దీవెనలు అడుగుచున్నాము. ఆమెన్. Now, I want to read from two places of the writing of the Lord. I want to read first from the book of the Psalms, the 86th Psalm. And then I want to read from St. Matthew's, the 16th chapter, 1 to 3. ఇక్కడ ప్రభు యొక్క వ్రాతల నుండి 2 స్థలములలో నేను చదవగోరుచున్నాను. మొదటగా కీర్తనలు 86వ కీర్తన, తరువాత పరిశుద్ధ మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. I want to read a portion of this psalm, not all of it, but down about to the 11th verse, which is a little over half of it. ఈ కీర్తనలో ఒక భాగమును నేను చదవగోరుచున్నాను. దానిలో మొత్తం కాదు, కాని 11వ వచనం వరకు. అది దానిలో సగం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నది. And I want to announce this, if I call it text before I preach on it, the uniting time and sign. The uniting time sign. నేను దాని మీద బోధించకముందు నేను ఒక అంశముగా దాన్ని పిలిచినట్లయితే దీన్ని నేను ప్రకటిస్తాను. కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట. కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట. That sounds kind of complicated. Uniting, see? Time, uniting time, that's what it is now, and the sign of that uniting time. అది చిక్కైనదిగా వినపడుతుంది. ఐక్యమవుట. చూడండి, కాలము, కాలమును ఐక్యము చేయుట. అది ఇప్పుడే అయ్యున్నది. కాలము ఐక్యము చేయు సూచన. And the Psalm, a prayer of David, the 86th Psalm. 86వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన. Bow down thine ear, O Lord, hear me, for I am poor and needy. Preserve my soul, for I am holy. O thou my God, save thy servant that trust in thee. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను. చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను. నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము. Be merciful unto me, O Lord, for I cry unto thee daily. Rejoice, the soul of thy servant. For unto thee, O Lord, do I lift up my soul. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకెత్తుచున్నాను. For thou, Lord, art good, and ready to forgive, and plenteous in mercy unto all them that call upon thee. Give ear, O Lord, unto my prayer. Attend to the voice of my supplication. నీ సేవకుని ప్రాణము సంతోషింపు చేయుము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. In the day of my trouble, I will call upon thee, for thou wilt answer me. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. Oh, isn't that beautiful? Thou wilt answer me.
ఓ అది రమ్యంగా లేదా? నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు. Among the gods there is none like unto thee, O Lord, neither are there any works like unto thy works. All nations whom thou hast made shall come and worship before thee. O Lord, thou shalt glorify thy name. ప్రభువా, నీవు మహాత్యము గలవాడువు, ఆశ్చర్యకార్యములు చేయవాడువు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. For thou art great and doest wondrous things. Thou art God alone. ఇప్పుడు వినండి, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. Listen now. ఇప్పుడు వినండి. Teach me thy way, O Lord. I will walk in thy truth. Unite my heart to fear thy name. Unity. See, unite my heart to fear thy name. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఐక్యత. చూడండి, ఏక దృష్టి కలుగు చేయుము. I'm talking out of uniting and time to sign. Now, in the 16th chapter of St. Matthew, ఇప్పుడు నేను కాలమును మరియు సూచనను ఐక్యము చేయుటను తీసుకుంటాను. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని తీసుకుంటాను. the Pharisees also with the Sadducees came, tempting him, desiring him that he would show them a sign from heaven. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన అడుగ్గా ఆయనిట్లెను. And he answered and said unto them, when it is evening, you say, it will be fair weather, for the sky is red. సాయంకాలంన మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, And in the morning, it will be lower foul weather today, for the sky is red and lowering. Oh, you hypocrites, you can discern the face of the sky, but ye cannot discern the signs of the time. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. The Lord add His gracious blessings to the reading of this word. ప్రభువు తన దయగల దీవెనలను చదవబడిన వాక్యమునకు చేర్చునుగాక. Now, we're talking of this uniting time, the sign of the uniting time. Yeah. See, Jesus was here in this last scripture reading. He was rebuking the clergy for not being able to discern the time or the sign of the time. ఇప్పుడు మనము ఈ కాలమును ఐక్యము చేయుచున్నాము. కాలమును ఐక్యము చేయు సూచన చూడండి. గత లేఖన పట్టణంలో యేసు ఇక్కడ ఉండి ఉన్నాడు. కాలమును గాని కాలము యొక్క సూచన గాని వివేచింపనందున ఆయన ఆనాటి మతనాయకులను గద్దించున్నాడు. Now, that has always been a great thing to the people. See, to be able to discern the sign of the time that you're living. Because God writes it plainly, so nobody could escape it. ఇప్పుడు అది ఎల్లప్పుడూ ప్రజలకు ఒక గొప్ప కార్యమై ఉన్నది. చూడండి, నీవు జీవించున్న కాలం యొక్క సూచనను వివేచింపలేకపోవుట. ఎందుకంటే దేవుడు దాన్ని తేటగా వ్రాస్తున్నాడు. కాబట్టి దాని నుండి ఎవరునూ తప్పించుకొనలేరు. Now, ordinarily, I'd go back and pick up from other ministers, other servants of the Lord in the Bible time, like the sign in Noah's time, the sign in Daniel's time, and so forth, the different signs. But I want to bypass that tonight to save time, to be able, but it's always been God's way to give them a natural sign of the time, so that everyone would know just what time it was. ఇప్పుడు సాధారణంగా బైబిల్ కాలంలోని ఇతర సేవకుల నుండి
నేను దాన్ని ఏరుకుంటాను. నోహు కాలంలోను సూచన వలె దానియేలు కాలంలోను సూచన, వివిధములైన సూచనలు అలాంటివి. కాని ఈ రాత్రి నేను వాటిని దాటి కొంత సమయమును ఆదా చేయాలనుకుంటాను. అయితే అది ఎల్లప్పుడూ కాలం యొక్క సహజమైన సూచనను వారికి ఇచ్చుట దేవుని మార్గమయ్యున్నది. ఆ ప్రకారంగా సరిగ్గా అది ఏ సమయమయ్యున్నదో ప్రజలు గ్రహిస్తారు. And these Pharisees should have known their time. They should have known what the time was. He said in another place, if you would have known me, you would have known my days. See? It's very a great thing that we understand. See, without understanding. ఈ పరిసయ్యులు వారు కాలమును ఎరిగి ఉండవలసిన వారు. వారు తప్పక ఆ కాలము ఏమయ్యున్నదో ఎరిగి ఉండవలసినది. మరొక స్థలములో ఆయన చెప్పాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును కూడా ఎరిగి ఉండేవారు. చూడండి, అది మనము గ్రహించవలసిన గొప్ప సంగతి. చూడండి, గ్రహింపు లేకుండా. That's what they always referred to the prophets about. They said, and he had understanding by visions from the Lord. And the word of the Lord came to the prophets of old. See, they had understanding through the word of the Lord by the prophets. వారు ఎలాగూ చెప్పి ఉన్నారని వారు ఎల్లప్పుడూ ప్రవక్తలను గూర్చి సూచించేవారు. ప్రభు యొక్క దర్శనం నుండి అతడు గ్రహింపును కలిగి ఉన్నాడు. మరియు ప్రభు యొక్క వాక్యము పూర్వకాలము ప్రవక్తల యొద్దకు వచ్చేది. చూడండి, ప్రభు యొక్క వాక్యము ద్వారా ప్రవక్తల ద్వారా వారు గ్రహింపును కలిగి ఉన్నారు. And then the prophets give a sign, like one man laid on his side for so long, then turned over and laid on the other side. One man had to strip his clothes. And there's many things that they did to show the sign that they were living in. తరువాత ప్రవక్తలు ఒక సూచనిచ్చారు. ఒక మనిషి ఒక ప్రక్కకు తిరిగి ఎంతో కాలం పండుకొని ఉన్నట్లుగా, తరువాత మరొక ప్రక్కకు తిరిగి పండుకొని ఉన్నట్లుగా ఒకరు తన బట్టలను చించివేసుకున్నారు. వారు జీవించున్న కాలములో వారు ఆ సూచనలను చూపుటకు ఎన్నో కార్యములు చేసి ఉన్నారు. Now we know that the God that made the heavens and earth and so on laid out his work that he would describe his time by signs. That same God lives today. Amen. దేవుడు భూమ్యాకాశములను తయారు చేశాడని మనకు తెలుసు. కాబట్టి తన పనిని ఆయన ప్రణాళిక వేసి ఒక సూచన ద్వారా ఆయన సమయమును వివరిస్తాడు. అదే దేవుడు ఈ దినమును జీవిస్తున్నాడు. So we must be something as we see the time that we're living in. There must be something that somebody's overlooking somewhere. Amen. Because God would never let these things happen without giving us a definite sign that we'd understand. కాబట్టి మనము తప్పక జీవించున్న సమయమును చూడాలి. ఎక్కడో తప్పక ఎవరో దాన్ని తప్పుగా చూస్తున్నారు. చూడండి, మనము గ్రహించగలిగినట్లు ఒక ఖచ్చితమైన సూచన ఇవ్వకుండా దేవుడి ఈ సంగతులను సంభవింపనీయుడు. Now here is the thing today that the clergy, we don't read it right. It's just like it was then. They didn't think that it was time. They thought that they were living pretty peaceful land, and so they wasn't looking for no Messiah. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ మత నాయకులు దాన్ని సరిగ్గా చదువుట్లేదు. అది అప్పుడున్నట్లుగానే ఇప్పుడునూ ఉన్నది. వారు చక్కగా నెమ్మదిగా జీవించున్నామని అప్పుడు తలంచరి. కాబట్టి వారు మెస్సియా కొరకు ఎదురు చూచట్లేదు. And Jesus has said that his coming would be as a thief in the night, when the people would be unaware of his coming. యేసు అన్నాడు, ఆయన రాకడ రాత్రివేళ దొంగవలే ఉంటుంది. ప్రజలు ఆయన రాకడను గూర్చి అలక్ష్యంగా ఉంటారు. But there were some of the virgins that went to meet him. Half of them had oil in their lamp and was ready. They were watching for that sign. And that's who I'm speaking to tonight. See, to those who are looking for the sign. Now, the sign of his coming. కాని కొందరు కన్యకలు, వారిలో సగం మంది వారి డ్యూటీలలో నూనె కలిగిన వారు, సిద్ధపడిన వారు ఆయనను ఎదుర్కొంటుకు వెళ్ళిరి. వారు ఆ గుర్తు కొరకు కనిపెట్టుచుండిరి. చూడండి, ఇప్పుడు ఆ సూచన కొరకు ఎదురు చూస్తున్నవారు ఆయన రాకడ యొక్క సూచన వారిని గూర్చే నేను ఈ రాత్రి మాట్లాడుచున్నాను. These
signs given by the Lord is given only to believers. The unbelievers never see it. They go right over the top of them and they don't see it. ప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ సూచనలు విశ్వాసుల కొరకు మాత్రమే ఇవ్వబడినవి. అవిశ్వాసులు ఎన్నడూ దాన్ని చూడరు. దానికి తిన్నగా పైకి వెళ్ళిపోతారు. వారు దాన్ని చూడరు. And now just as sure as it is that an angel of God could stand on this platform tonight, just as true as I'm looking at you and I could be looking at it, or you could be looking at it and I couldn't see it, or I could look at it and you couldn't see it. Now, you know that's scriptural. That's exactly the truth. ఇప్పుడు ప్రభు యొక్క దూత ఈ రాత్రి ఈ వేదిక మీద నిలబడి ఉన్నంత నిశ్చయముగా, నేను మిమ్మలను చూస్తున్నంత యథార్థముగా అది ఉన్నది. నీవు దానివైపు చూస్తున్నట్లుగా ఉన్నది, లేక నీవు దానివైపు చూస్తూ దాన్ని చూడలేకపోయినట్లుగా, లేక దాన్ని చూసి నీవు దాన్ని చూడలేనట్లుగా అది ఉన్నది. అది నీకు తెలుసు. అది లేఖనానుసారమైనది. అది ఖచ్చితంగా సత్యము. They saw, Paul fell down, but none of them could see that light. That light was right there. When John stood there before the multitudes and thousands out on the bank there of clergymen and sages, great man. మీకు తెలుసా, పౌలు కింద పడ్డాడు. వారిలో ఎవరూనూ ఆ వెలుగును చూడలేదు. అది తిన్నగా అక్కడే ఆ జనసమూహం ముందు యోహాను నిలబడి ఉన్నాడు. అక్కడ నది ఒడ్డు మీద వేల మంది ఉన్నారు. మత నాయకులు, గొప్ప వ్యక్తులు, ఋషులు ఉన్నారు. And John said himself, he bore a record of seeing the Spirit of God descending like a dove and come down upon him in a voice saying, "This is my beloved Son, in whom I am pleased to dwell." And nobody saw it but John. It was just for him. యోహాను సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ పౌరం వలె ఆయన మీదకు దిగివచ్చుటయు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు జీవించుటకు నేను ఇష్టపడుచున్నాను అని ఒక స్వరము చెప్పుటయు విన్నానని యోహాను తనకై తానన్నాడు. చూడండి, అది యోహాను తప్ప ఎవరునూ చూడలేదు. అది యోహాను కొరకై ఉన్నది. You notice how vivid the sign for the wise man. They were Hebrews. They wasn't really Indian astronomers. They were Hebrews because they were up there in that country studying astronomy to finish their education. ఆ జ్ఞానుల యొక్క చూసిన ఎంత తేటగా ఉన్నదో మీరు గమనించారా? వారు దాన్ని చూసి ఉన్నారు. వారు హెబ్రీలు. వారు నిజంగా ఇండియా దేశపు నక్షత్ర శాస్త్రవేత్తలు కాదు. వారు హెబ్రీలై ఉన్నారు. కారణమేమనగా వారు తమ నక్షత్ర శాస్త్రమును అధ్యయనం చేయుటకు, వారు విద్యను పూర్తి చేయుటకు వారు అక్కడ ఉన్నారు. And when they was looked towards Jerusalem and knowing that they saw those 3 stars from each one of their birth path of Ham, Shem, and Japheth, of which race they come from each, and they seen them stars in their birth path, that was a sign to them that when those stars were in line, the Messiah was on earth. వారు యెరూషలేము వైపు చూసినప్పుడు హేము, షాము, యాపెతు అను వారి పుట్టుక దారి యొక్క 3 నక్షత్రములను వారు చూశారు. వారు ఆ జాతి నుండి ప్రతి ఒక్కరూ వచ్చారు. మరియు ఆ నక్షత్రములను వారి పుట్టుక దారిలో వారు చూశారు. అది వారికి ఒక సూచన అయి ఉన్నది. అదేమనగా ఆ నక్షత్రములు వరుసలో ఉన్నప్పుడు మెస్సియా భూమి మీద ఉన్నాడు. Oh my! No wonder they came. Where is he? Where is he that's born King of the Jews? We saw his star in the east and have come to worship him. Where is he? ఓ అయ్యో, ఆశ్చర్యం లేదు. వారు వచ్చి, ఆయన ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? మేము తూర్పున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? They know that infant Messiah was laying somewhere because God gave them a sign of the time. That God and man were uniting together. What a unity when God united himself in a human body. చంటి బాలుడైన మెస్సియా ఎక్కడో ఉండి ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు. కారణము, కాలమును గూర్చిన ఒక సూచనను దేవుడు మరియు మానవుడు ఒక్కటిగా ఏకమగుచున్నారని దేవుడు వారికిచ్చాడు. ఎలాంటి చూసినా మానవ శరీరములో దేవుడే తను తాను ఐక్యము చేసుకొనుట. The principle,
the greatest of all the unitings that ever was done was when God united with man and left His great strain of being God and stretched forth His tent and took in humanity and become one of them. You read unity. That brought peace between God and man forever. How thankful we are. మూల సిద్ధాంతము అన్ని ఐక్యతల కంటే ఎన్నడైనా సంభవించిన అతి గొప్ప ఐక్యత. అది దేవుడు మానవునితో ఐక్యమొకటియే. దేవుడు తాను గొప్పగా కుదించుకొని తన గుడారము చాపి మానవత్వమును తీసుకొని మనలను విమోచించుటకు మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఐక్యత అదే అది శాశ్వతంగా దేవునికి మరియు మానవునికి మధ్య సమాధానమును తెచ్చింది. మనము ఎంత కృతజ్ఞత గలవారమై ఉండాలి. And signs was not sent. Now just think, every man and all the astronomers, people them days, their clocks was the stars. There was a watchman went up on top of the tower, and he would get up there and watch, and he seen when a certain stars was in certain constellations as they were passing, he knew what time it was. ప్రతి మనిషికి నక్షత్ర శాస్త్రజ్ఞులందరికీ ఆ సూచనలు పంపబడలేదని కొంచెం ఆలోచించండి. ఆ దినముల్లో ప్రజల యొక్క గడియారములు నక్షత్రములు. అక్కడ ఒక కావలవాడు శిఖరం పైకెక్కి అక్కడ పైన అతడు గమనిస్తాడు. అవి సంచరిస్తూ ఉండగా ఆ నిర్ణీతమైన నక్షత్రములు రాసి అప్పుడు ఎంత సమయమయ్యున్నదో అతడు గ్రహిస్తాడు. Remember in the scripture, well, what time is it, watchman? And the watchman come back and told him what hour it was. See, they kept time by the stars. మీకు లేఖనములో గుర్తున్నదా? కావలవాడా ఎంత వేడైనది? ఆ కావలవాడు తిరిగి వచ్చి అది ఎంత వేడైనదో అతనికి చెబుతాడు. చూడండి, వారు సమయమును నక్షత్రముల ద్వారా పాటించారు. Now isn't it strange that these stars were exactly in line for 3 men and nobody else saw it? Just exactly in line. ఇప్పుడు ఇది వింతగా లేదా? ఈ నక్షత్రములు ఈ 3 మనుషులకు ఖచ్చితంగా వరుసలో ఉన్నవి, మరియు ఏ ఒక్కరూ దాన్ని చూడలేదు. చూడండి, సరిగ్గా ఖచ్చితంగా వరుసలో ఉన్నవి. Now, you can be so in line with the Scripture. See? When those stars become in unity, united themselves together in this constellation, 3 men were also united at the same time. ఇప్పుడు నీవు లేఖనముతో ఎంతో వరుసగా ఉండవచ్చు. చూడండి, ఆ నక్షత్రములు ఐక్యముగా మారినప్పుడు, తమ్మును తాము ఏకరాశిగా ఐక్యపరుచుకున్నప్పుడు ఆ 3 మనుషులు కూడా అదే సమయంలో ఐక్యమైనారు. And you can be so united with God in His Word until these things become realities and you can see them and know that they are true. See? The sign of the time. ఆయన వాక్యములో నీవు ఎంతగానో ఐక్యమైనప్పుడు చివరికి ఈ సంగతులు నీకు యథార్థములుగా మారతాయి మరియు నీవు వాటిని చూడగలవు. అవి సత్యమని గుర్తించగలవు. కాలం యొక్క సూచన. You might look at old time, it's all nonsense, but to you it isn't nonsense. To you, you're united with the Word, and here it is. Then it's absolutely life for the past. When you see this sign, unite with the believer, and that's who I'm addressing this to, is the believer. For the unbeliever never see it. నీవు దాని శిఖరం వైపు తిన్నగా చూసి అది బుద్ధిహీనత అంటావు. కాని నీకైతే అది బుద్ధిహీనత కాదు. నీకైతే నీవు వాక్యముతో ఐక్యమై ఉన్నావు. అది ఇక్కడ ఉన్నది. అలాగైతే పేట సోదరుడా, అది పరిపూర్ణంగా వెలుగయ్యున్నది. ఈ సూచన విశ్వాసితో ఐక్యమవటం నీవు చూసినప్పుడు నేను వారిని గూర్చే ప్రసంగించున్నాను, విశ్వాసిని గూర్చి. కారణము అవిశ్వాసి ఎన్నడూ దాన్ని చూడడు. And it's what a rebuke it would be if he is on earth today to many of our clergy today who cannot read this sign. The signs that we're reading daily here at the tabernacle and seeing the things that others are reading it and seeing the handwriting on the wall, and yet many just ignore it and don't even see it at all. There's nothing to them at all. They don't notice it. ఈ దినమున ఆయన భూమి మీద ఉన్నట్లయితే అది ఎలాంటి గద్దింపుగా ఉన్నది. ఈ దినమున మతనాయకుల్లో అనేక మంది
ఈ సూచనను చదవలేరు. ఇక్కడ ఆలయమునొద్ద రోజు మనం చదువుతున్న సూచనలు కార్యములను చూసుటి అయ్యున్నది. ఇతరులు దాన్ని చదువుతున్నారు మరియు గోడ మీద చేవ్రాతను చూస్తున్నారు. ఇంకను అనేకులు దాన్ని అలక్ష్యం చేయొచ్చు, దాన్ని కనీసము చూచుటలేదు. అది వారికి ఏమాత్రము ఏమీ కాదు. వారు దాన్ని గమనించరు. Now, notice that in this, he pointed out national signs. Now, when they asked him about this, they wanted signs, and he gave them signs that happened. ఇప్పుడు గమనించండి, దీనిలో ఆయన వారికి జాతీయ సూచనలను ఎత్తి చూపాడు. ఇప్పుడు వారు దీన్ని గూర్చి ఆయన అడిగినప్పుడు వారు సూచనలను కోరారు మరియు సంభవించిన సూచనలను ఆయన వారికిచ్చాడు. And they want to know what would be the end of the world, what would be the sign of the end. And he pointed in many places through the Scripture about national signs, about heavenly signs in the heavens, and earthly signs. He gave them signs, 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 just constantly signs. ఈ ప్రపంచము ఎప్పుడు అంతమవుతుందో అంతమునకు సూచన ఏమిటో వారు తెలుసుకొనగోరారు. ఆయన వారికి జాతీయ సూచనలను లేఖనముల ద్వారా ఎన్నో స్థలములలో ఆకాశం వైపు సూచనలు గూర్చి భూసంబంధమైన సూచనలు గూర్చి ఆయన ఎత్తి చూపాడు. ఆయన వారికి సూచనలిచ్చాడు. సూచన సూచన సూచనలు ఎడతెక్కకుండా సూచన. And when he told them there in one place about a national sign, he said, when you see the nations, begin to gather around Jerusalem, then we know that the time of their trouble was at hand. When you see Jerusalem compassed about with armies. ఒక స్థలములో ఆయన జాతీయ సూచన గురించి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, దేశములు యెరూషలేము చుట్టూ పోగవుట మీరు చూసినప్పుడు చూడండి, యెరూషలేము శత్రు సేనల చేత ముట్టడిపోయినప్పుడు దాని ఇబ్బంది సమీపమై ఉన్నదని మనం ఎరుగుదుము. Now, before that they could do this, the world had to unite. Titus, this great Roman general, had to unite his armies together and come around after these Jews had rejected the God-given sign of the time to them. That's the time that Titus united his armies together and come to take the city. ఇప్పుడు వారు దాన్ని చేయటకు ముందు ప్రపంచము ఐక్యము కావలసినది. యూదులు వారి కాలమునకు దేవుడిచ్చిన సూచనలను తిరస్కరించినప్పుడు ఈ గొప్ప రోమా చక్రవర్తి అయిన టైటస్ తన సేనలను వారి చుట్టూ వచ్చుటకు ఐక్యం చేశాడు. ఆ సమయంలోనే టైటస్ తన సేనలను ఐక్యం చేసి పట్టణమును స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు. First, there had to be a uniting of God's people, so-called, against the Word of God, before that the nation could unite itself against God's people. See, the unity, the uniting together. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేశములు దానికై అవి ఐక్యమవుటకు ముందు మొదటగా అక్కడ దేవుని ప్రజలమని చెప్పుకునేవారు దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఐక్యము కావలసినది. చూడండి, ఐక్యత, ఐక్యమొగుట, ఏకముగా ఐక్యమొగుట. I believe that we're living in a great uniting time. I am taking these red lights down and flash signals and everything of the women, how they do, and the man, how they do, and the churches, how they do. మనము గొప్ప ఐక్యమవుతున్న కాలములో జీవించున్నామని నేను నమ్ముతాను. ఈ ఎర్రని దీపములను ప్రకాశించున్న సమస్తమును నేను తీసుకుంటాను. స్త్రీలు వారెలా చేస్తున్నారో, పురుషులు వారెలా చేస్తున్నారో, మరియు సంఘములు వారెలా చేస్తున్నారో. Showing to this little group with all my heart that I believe that we're lining in the line of God's Word in this great prophetic hour just before the coming of the Lord Jesus. Uniting together and getting ready. ఈ చిన్న గుంపునకు నా హృదయమంతులతో నేను చూపినదేమనగా, సరిగ్గా ప్రభు అయిన యేసు రాకడకు ముందు ఈ గొప్ప ప్రవచనాత్మకమైన గడియలో దేవుని వాక్యం యొక్క వరుసలో మనము వరుస కొట్టుచున్నాము, ఏకముగా ఐక్యమై సిద్ధపడుచున్నాము. Now, you see, before Titus,
united the nations, his armies together. Israel united themselves together and banded themselves that they would not believe Jesus to be the Messiah. ఇప్పుడు మీరు చూడండి, టైటస్ దేశములను ఐక్యము చేయుటకు ముందు ఇశ్రాయేలు తమను తాము యేసును వారి మెస్సియాగా నమ్మమని వారిని వారు నిషేధించుకున్నారు. They rejected him and turned him out and crucified him. And then when they rejected the salvation that was sent to them, they united themselves together to do it. వారు ఆయన్ను తిరస్కరించారు, ఆయన్ను విసర్జించి సిలువ వేశారు. వారికి పంపబడిన రక్షణను వారు నిరాకరించిన తర్వాత అప్పుడు వారు దాన్ని చేయుటకు తమను తాము ఐక్యము చేసుకున్నారు. Now hold that in mind. Uniting themselves together to reject the message of the hour. Amen. They had to do that. And then when they did that, then the national sign come in. ఇప్పుడది మీ మనస్సులో ఉంచుకోండి. ఆ గడి యొక్క వర్తమానమును నిరాకరించుటకు తమను తాము ఐక్యము చేసుకునుట, వారు దాన్ని చేయవలసినది. తరువాత వారు దాన్ని చేసినప్పుడు అప్పుడు జాతీయ సూచన లోనికి వచ్చింది. The nations begin to unite themselves together, and Titus brought this great army of Romans and Greeks and compassed the walls of Jerusalem, pinned those people in there now, and they starved to death. దేశములు తమను తాము ఐక్యము చేసుకున్నట్టు ప్రారంభమైంది. మరియు టైటస్ రోమా గ్రీకు వారి గొప్ప సైన్యముతో చుట్టుముట్టి యెరూషలేములోని ప్రజలను ముట్టడి వేశాడు. మరియు వారు మరణమగు వరకు ఆకలితో బాధపడ్డారు. They eat the bark from the trees, Josephus, the great historian, tells us, and they eat the grass off the ground. They even boil one another's children and eat it. See? That they were mad people. గొప్ప చరిత్రకారుడైన జోసెఫస్ వారు చెట్టు బెరడును తిన్నారని మనకు చెప్పాడు. వారు నేల మీద గడ్డిని తిన్నారు. వారు ఒకరి పిల్లలను ఒకరు సైతము ఉడకబెట్టుకుని తిన్నారు. చూడండి, వారు పిచ్చి ప్రజల వలె ఉన్నారు. And then when finally Titus is sitting back up on the hills around Jerusalem there, and those people there thought they were doing the will of God. When they saw these armies marching in, they had refused to hear that great Master, Lord Jesus, tell them that. అప్పుడు చివరగా టైటస్ యెరూషలేము చుట్టూ ఆ కొండల మీద కూర్చుని ఉండగా ఆ సేనలు లోనికి వచ్చుటకు కదము తొక్కుచుండగా ఆ ప్రజలు తాము దేవుని యొక్క చిత్తమును చేర్చున్నామని తలంచారు. వారికి దాన్ని చెప్పుటకు వారు తిరస్కరించారు ఆ గొప్ప యజమానుడైన ప్రభు అయిన యేసును. There wasn't one of them Christians caught in there, for they saw the sign and moved. See? They said, let them that's on the housetop come not down, let him that's in the field go back, get not his coat, but flee into Judea and pray that your flight be not in the winter time or on the Sabbath. అక్కడ వారిలో ఒక్క క్రైస్తవుడు పట్టబడలేదు. కారణము, వారు చూసి పారిపోయారు. వారన్నారు, మిద్దె మీద ఉండువాడు క్రిందికి దిగి రాకూడదు, పొలములో ఉండువాడు తన అంగీని తిరిగి తీసుకున్నట్టుకు రాకూడదు. అయితే వారు యోదయకు పారిపోవాలి. మరియు మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ప్రార్థించండి. Because in the winter time the hills will be full of snow, and on the Sabbath day the doors is closed, the gate, and they'll be caught in that condition. See, we want to get on that pretty soon about how God does those things if the Lord is willing. కారణమేమనగా శీతాకాలము కొండలు పూర్తిగా మంచుతో ఉంటాయి మరియు సబాతు దినమున గౌనులు మూసివేయబడతాయి. ఆ పరిస్థితులు అప్పుడు వారు పట్టబడతారు. చూడండి, ప్రభు చిత్తమైన యెడల ప్రభు ఆ కార్యములను ఎలా చేస్తాడో అతి త్వరలో మనం చూద్దాం. They prayed that would be that, not be that way. Jesus told them to pray for that. And they never caught one of them in there. They were gone. Because they looked at the sign and they were gone. That's all there was to it. ఇప్పుడు గమనించండి, అది అలాగున ఉండకూడదని వారు ప్రార్థించారు. అలాగున ఉండరాదని దాని కొరకు ప్రార్థించమని, వారిలో ఒకదానితో వారు పట్టబడకూడదని యేసు వారికి చెప్పాడు. వారు వెళ్లిపోయారు. కారణమేమనగా వారు చూసిన వైపు చూశారు మరియు వారు పారిపోయారు. అక్కడ దానికున్నదంతే. Oh, how
the churches today ought to see the sign of the time that we're living in. Free as hard as you can to Calvary for life. Not to some church, but to Jesus Christ. ఓ ఈ దినముని ఉన్న సంఘములు ఎలాగ మనం జీవించున్న ఈ కాలం యొక్క సూచన తప్పక చూడాలో, మీరు ఎంత త్వరగా పారిపోవాలో అంత త్వరగా కల్వరినొద్దకు, జీవమునొద్దకు పారిపోండి. ఏదో ఒక సంఘమునొద్దకు కాదు, కాని యేసునొద్దకు. Unite yourself with Him, and not with some organization or some church creed. Unite with Christ. Be sure that's Him. You can't just pick anything. You've got to be positive that it's Him. What a time of union. నీకై నీవుగా ఆయనతో ఐక్యము కమ్ము. ఏదో సంస్థతో లేక సంఘ సిద్ధాంతముతో కాదు, క్రీస్తుతో ఐక్యము కండి. మరియు అది ఆయనేనా నిశ్చయితను కలిగి ఉండండి. నీవు దేన్నైనా తీసుకొని రాదు, అది ఆయనే అయ్యున్నాడని నీవు సరైనట్లుగా ఉండాలి. ఎలాంటి ఒక ఐక్యతా కాలము! Now we find out that they rejected the Messiah and then united themselves together and brought themselves a league and made an motion among them that if any persons receive Jesus as a prophet, that they would be excommunicated from the church. వారు మెస్సియాను త్రోసివేసి తరువాత తమను తాము ఒక సమాఖ్యగా పిలుచుకొని ఒక గీతను గీసుకున్నారు. మరియు ఎవరైనను యేసును ప్రవక్తగా స్వీకరించినట్లయితే వారు వారి సంఘముల నుండి వెలివేయబడతారని ఒక కట్టడను చేశారు. Remember the blind boy that was set with blinded eyes, and the disciples said, "Who is sin, him or his father, his mother?" And Jesus said, "In this case, neither, but that the works of God might be done, made known." మీకు గుర్తున్నదా? ఆ గుడ్డి కన్నులతో కూర్చుండి ఉన్న గుడ్డి బాలుడు శిష్యులన్నారు, ఎవరు పాపం చేశారు? అతడా, అతని తండ్రా, అతని తల్లా? యేసు అన్నాడు, ఇతడు విషయంలో అది ఏదీ కాదు, కాని దేవుని యొక్క కార్యములు ప్రత్యక్షపరచబట్టు కొరకే. And remember, they said that the father and mother could not say, they said they know this is our son, but we don't know how he was healed. Because the Jews had said that any person that confessed him to be the prophet, that they would be excommunicated. గుర్తున్నదా? తల్లి మరియు తండ్రి ఏమీ చెప్పలేకపోయారని వారన్నారు, ఇతడు మా కుమారుడు, కాని అతడు ఎలా స్వస్థపడ్డాడో మాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనాను ఆయన ప్రవక్త అని ఒప్పుకున్నట్లయితే అట్టి వారిని వెలివేస్తామని యూదులు చెప్పారు. But see, the works of God was that this boy didn't belong to that group. And he said, it's a strange thing to me that you don't know where this man come from, and yet he give me eyesight. కాని మీరు చూడండి, దేవుని యొక్క క్రియలు. అదేమనగా ఈ కుర్రవాడు వారి గుంపువాడు కాదు. అతడు అన్నాడు, ఇప్పుడు అది నాకు వింతగా ఉంది. ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియదా? అయినా ఆయన నాకు చూపునిచ్చాడు. Now he could say it. See, that was the works of God. He had been made healed and well, and he could tell it because he had no strings tied to him from anywhere. He was the one the works was done on. And he certainly saw it for his first time in his life. చూడండి, ఇప్పుడు అతడే దాన్ని చెప్పాడు. చూడండి, అది దేవుని యొక్క క్రియ అయ్యున్నది. అతడు స్వస్థత నొంది ఉన్నాడు. బాగుంది, అతడు దాన్ని చెప్పాడు. కారణమేమనగా ఏ తాళ్లతో ఎక్కడి నుండి అతడు కట్టబడలేదు. అతని మీదనే కార్యం చేయబడింది. మరియు అతడు నిశ్చయముగా తన జీవితంలో మొదటిసారిగా చూశాడు. Now, the Jews united themselves against Jesus and against his messiahship and his messiah message. We see the same thing now happening. Just the same thing. ఇప్పుడు యూదులు యేసుకు, ఆయన మెస్సియా తత్వమునకు, ఆయన మెస్సియా వర్తమానమునకు వ్యతిరేకంగా తమను తాము ఐక్యపరుచుకున్నారు. ఇప్పుడు అదే కార్యం సంభవించటం మనం చూస్తాము. అదే కార్యము సరిగ్గా. Communism is uniting to destroy the church. And the only way that is after the church has united itself to, in the council of churches, the world council of churches, to deny and to destroy the message, the word. Amen. సంఘమును నాశనం చేయుటకు కమ్యూనిజం ఐక్యమవుతున్నది. అదొక్కటే మార్గము. సంఘము కూడా దానికేయది. సంఘముల సమాఖ్యగా వర్తమానమును, వాక్యమును నాశనం చేయుటకు ప్రపంచ సంఘముల సమాఖ్యగా మారుచున్నది.
They have turned down the Word. The churches have. Right. They cannot accept it because it's against their denominational creed. వారు సంఘములు వాక్యమును త్రోసివేసి ఉన్నారు. వారు దాన్ని అంగీకరించలేరు. కారణమేమనగా అది వారి సంఘశాఖ సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఉన్నది. No matter how many pillars of fire would hang in the midst of people, or how many people how many things would be foretold and happening, all the good signs that He promised of the last days, they cannot do it. ఎన్ని అగ్నిస్తంభములు ప్రజల మధ్యలో వేలాడినను వారికి లెక్కలేదు. ఎన్ని సంగతులు ముందుగా చెప్పబడినను నెరవేరినను వారికి లెక్కలేదు. ఈ చివరి దినమున ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచనలు వారు దాన్ని చేయలేరు. Therefore they are uniting themselves now. And your pastor here, and many can tell you his reading, that they have the economical movement of the world. And there is a Lutheran minister over it. అందుచేత వారు తమను తాము ఐక్యం చేసుకొనిచున్నారు. వాటిని చదువుచున్న మీ సంఘ కాపరి అనేకులు మీకు దాన్ని చెప్పగలరు. ప్రపంచ క్రైస్తవ ఉద్యమంను వారు కలిగి ఉన్నారు. అక్కడ ఒక లూథరన్ సేవకుడు దానిపై ఉన్నాడు. That if there comes a disaster would happen in this neighborhood here, if we are not united with that ecumenical move, then our church can no more be church, and they can use it for a storeroom. అదేమనగా ఒక విపత్తు ఈ ఇరుగు పొరుగును సంభవించినట్లయితే, ఆ క్రైస్తవ సమాఖ్య ఉద్యమంలో మనము ఐక్యము కానట్లయితే, అప్పుడు మన సంఘము ఇక ఎంతమాత్రమూ సంఘం కాదు. మరియు వారు దాన్ని ఒక గిడ్డంగా వాడుకుంటారు. ఖచ్చితంగా సత్యం. Or if one of us brothers would see somebody dying or hurt and try to minister him any spiritual blessing, we could be shot for it. Yes, very much. Exactly right. లేక సహోదరుల ఒకరు చనిపోవచ్చుండగా గాని, లేక ఏదైనా దెబ్బతిన్నప్పుడు గాని, నీవు ఆత్మ సంబంధమైన దీవెనలు నీవు వారికి పరిచర్య చేసినప్పుడు దాన్ని బట్టి మనం కాల్చివేయబడగలము. We can be given 10 years in a federal prison for ministering anything because we're not a member of this economical move. Don't you see the mark of the beast? See? ఏదైనా వారికి పరిచర్య చేసినందుకు 10 సంవత్సరముల జైలు శిక్ష నీకు వేయబడుతుంది. కారణము మనము ఐక్య సంఘముల ఉద్యమంతో సభ్యులం కాదు. నీవు మృగపు ముద్దను చూసుట్లేదా? చూడండి, చూడండి. Now we see this uniting time coming. See? Now what? And then the church has united itself against the message. Yes. And then when it does that, the nations are uniting themselves in communism to destroy the church again. Just exactly what it did in the first place. Amen. It repeats itself right back again. ఇప్పుడు ఐక్యమయ్యే కాలం వచ్చుటను మనం చూస్తాము. చూడండి, ఇప్పుడు గమనించండి. అప్పుడు సంఘము దానికే ఇది వర్తమానములకు వ్యతిరేకంగా ఐక్యమవుతుంది. అప్పుడది దాన్ని చేసినప్పుడు మరలా సంఘము నాశనం చేయుటకు దేశములు కమ్యూనిజంతో ఐక్యమవుతున్నవి. ఖచ్చితంగా మొదటి స్థానములో అది చేసినట్లుగానే అది తిన్నగా తిరిగి వెనుకకు దానికే ఇది పునరావృతమవుతుంది. Israel had to turn down the message first. And when they turned down the message, then the military, the national life, united itself together of other nations. They come in and destroy the church. ఇశ్రాయేలు మొదటగా వర్తమానం త్రోసివేసింది. మరియు వారు వర్తమానం త్రోసివేసినప్పుడు అప్పుడు సైన్యము దేశీయ శక్తి దానికే అది ఏకమై ఇతర దేశములు లోనికి వచ్చి సంఘమును నాశనం చేసినవి. And today they have turned down the message of the Lord Jesus. And they've turned it down, and now the time has come to where communism is uniting the world together against the church. It has to be that way. మరియు ఈ దినమున ప్రభువైన యేసు వర్తమానమును తిరస్కరించినప్పుడు వారు దాన్ని త్రోసివేస్తారు. మరియు ఇప్పుడు సమయం వచ్చినది, అక్కడ కమ్యూనిజం సంఘమునకు వ్యతిరేకంగా ప్రపంచమును ఐక్యము చేస్తున్నది. చూడండి, అది ఆ విధానములో ఉండవలసి ఉన్నది. Now it's hard to say that. It was hard for them Jews to believe. They said,
Now, come, brethren, we see that our God is with us, and so we'll go into the temple, and now we will pray. And let Holy Father so-and-so and Holy Father so-and-so lead in prayer. Close the gates. ఇప్పుడు దాన్ని చెప్పుట కష్టము. యూదులు దాన్ని నమ్ముట వారి కఠినంగా ఉంది. వారన్నారు, ఇప్పుడు రండి సోదరులారా, దేవుడు మనతో ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి మనం ఆలయంలోనికి వెళదాము. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. మరియు ఫలానా ఫలానా పరిశుద్ధ తండ్రి, ఫలానా ఫలానా పరిశుద్ధ తండ్రి మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. తలుపును మూయండి. And Titus took his stand and stood right there for about a year or more. See? Right on guard, just starved them right out. There couldn't be a one of them even get outside the city. And they died, starved. టైటస్ తన స్థానమును తీసుకుని తిన్నగా అక్కడ 1 సంవత్సరము లేక ఎక్కువ ఉన్నాడు. చూడండి, తిన్నగా వారిని కావలా కాసి హీనపరిచాడు. వారిలో ఒక్కరు కూడా పట్టణము దాటి బయటికి వెళ్ళలేకపోయారు. వారు ఆకలితో చనిపోయారు. And when he went in there and tore the walls down, the blood burst out and run like rivers down there where he slaughtered everything was in there. అతడు లోనికి వెళ్ళినప్పుడు గోడలను చీల్చివేసి పడగొట్టాడు. వారి రక్తము నదుల వలె ప్రవహించింది. లోపల ఉన్న సమస్తమును అతడు వధించి వేశాడు. Now the angel of the Lord prophesied that back in the Old Testament and told that would happen. And then ministers who was clergy who was supposed to be posted on that and to tell the people that, instead of that, when Jesus stood among them, they didn't even know him. And trying to make some kind of a rabbit foot, do us a trick, let us see how it's done, show us a sign. See? ఇప్పుడు ప్రభు యొక్క దూత పాత నిబంధనలో దాన్ని గూర్చి ప్రవచించాడు మరియు అది సంభవిస్తుందని చెప్పాడు. ఆ సేవకులు మతనాయకులుగా ఉండవలసిన వారు ఆ పనికి నియమింపబడిన వారై ప్రజలకు వాటిని గూర్చి తప్పక చెప్పవలసినది. దానికి బదులుగా యేసు వారి మధ్య నిలబడినప్పుడు కనీసం వారు ఆయన గుర్తించలేదు. దాన్ని ఒక రకమైన కుందేలు కాలుగా చేశారు. మాకు ఒక కిటుకు చెయ్యి, అది ఎలా జరుగుద్దో మమ్మల్ని చూడనియ్యి, మాకు ఒక సూచన చూపించు, చూడండి. And he said, well, he's done so many things, and yet they couldn't see it. See? And then when they rejected him as the message of that day, they rejected the message of that day. They failed to see the sign of that day. ఎందుకు? ఆయన ఎన్నో కార్యములు చేశాడు. ఇంకను వారు దాన్ని చూడలేకపోయారు. చూడండి, వారు ఆయన్ను త్రోసివేసినప్పుడు ఆ దినం యొక్క వర్తమానము, వారు ఆ దినం యొక్క వర్తమానమును త్రోసివేశారు. ఆ దినం యొక్క సూచనను చూచుట్లో వారు తప్పిపోయారు. And the sign of the Bible's prophecy was made before them, and they said, let's go in now. They were holy men. They were men that you couldn't lay your finger on their eyes. They couldn't be that and then be a priest. బైబిల్ యొక్క ప్రవచనము వారి ముందు ప్రత్యక్షం కావటం, వారన్నారు, మనం ఇప్పుడు లోపలికి వెళదాం. వారు పరిశుద్ధులు. కనీసం నీవు వారి జీవితం మీద వేలెత్తి చూపలేవు. ఒక యాజకుడిగా ఉండి వారు అలాగను ఉండలేరు. A priest to be killed, he'd be stoned to death for any little thing. So he had to live a clean, holy life. He could not do it because he was stoned for just anything. ఏ చిన్న తప్పు కనపడినా ఒక యాజకుడు రాళ్లతో చంపబడతాడు. కాబట్టి వారు శుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవించవలసి ఉన్నారు. అతడు అలాగను జీవించినట్లయితే దేన్ని బట్టి అయినను వారు రాళ్లతో కుట్టి చంపబడతారు. And now they were a great man and holy man in the sight of the people, and yet they went in and said, now we've got God, the God who's been with us all through the ages. We will go into His holy temple. That was God's holy temple. But you see, He'd been turned down in His holy temple. Yes. ఇప్పుడు వారు ప్రజల దృష్టిలో గొప్ప మనుషులు మరియు ప్రజల దృష్టిలో పరిశుద్ధులు అయినను వారు లోనికి వెళ్లి ఇలా అన్నారు, ఇప్పుడు మనం చేయగలము. దేవుడు మనతో ఉన్నాడు. యుగములన్నిటి గుండా దేవుడు మనతో ఉండి ఉన్నాడు. మనము ఆయన పరిశుద్ధ మందిరంలోనికి వెళదాము. అది దేవుని యొక్క పరిశుద్ధ మందిరము. కాని మీరు చూడండి, ఆయన ఆలయంలో నుండి త్రోసివేయబడ్డాడు. చూడండి. We'll go into the house of the Lord. Now, all of you Hebrews know that we are the chosen race. We are here, and God is our God. God of Abraham, Isaac, and Jacob. He's with us. మనమందరము ప్రభు యొక్క గృహంలోనికి వెళదాము.
హెబ్రీలైన మీ అందరికీ తెలుసు, మనం ఎన్నుకొనబడిన వంశము. మనం ఇక్కడున్నాము. దేవుడు మన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. He will deliver us from them uncircumcised Philistines out there as it was, them Romans and Greeks. He'll deliver us from that. Let's go into the house of the Lord. ఇదివరకు జరిగినట్లుగా, ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ల నుండి విడిపించినట్లుగా, ఈ రోమా, గ్రీకు వారి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన మనల్ని దాని నుండి విడిపిస్తాడు. మనం ప్రభు యొక్క గృహంలోనికి వెళదాం. That sounds good. But what had they done? The builder of the house was in there in the form of a lowly Galilean carpenter, and they turned him down when God had vindicated him of being his messenger of the hour and the branch. And they turned it down. అది మంచిగా ధ్వనిస్తుంది. కాని వారు ఏం చేసి ఉన్నారు? ఒక తక్కువ వాని రూపంలో గలిలయ వడ్రంగి వాడుగా ఇంటి నిర్మాణకుడు అక్కడ ఉన్నాడు. వారు ఆయన్ను త్రోసివేశారు. ఆ గడి యొక్క వర్తమానికుడిగా, కాలువగా దేవుడు ఆయన్ని సత్యమని రుజువు చేశాడు. వారు దాన్ని త్రోసివేశారు. So all the praying, all the sincerity, all the sacrifices didn't mean nothing to God. They have done it, and God let this great army unite to destroy it. కాబట్టి వారి ప్రార్థనలన్నీ, వారి యథార్థతంతా, వారి బలి అర్పణలన్నీ దేవునికి అర్ధరహితమైనవి. వారు దాన్ని జరిగించారు. దాన్ని నాశనం చేయుటకు దేవుడు ఈ గొప్ప సైన్యమును ఐక్యము కానిచ్చాడు. And we see today as the churches through the denominations and so forth turning down the Word of God. They don't want you to tell them about these things, and science can prove it by pictures and everything else, and still they want nothing to do with it. So communism is forming to destroy just exactly like science did. And the Bible said they did. Amen. Exactly. ఈ రోజున మనం చూస్తున్నట్లుగా సంఘములు, సంఘ శాఖల ద్వారా మరియు తత్తరమైన వాటి ద్వారా దేవుని యొక్క వాక్యమును త్రోసివేయుచున్నారు. ఈ కార్యముల గూర్చి నీవు వారికి చెప్పుట వారికి ఇష్టం లేదు. సైన్సు, చిత్రముల ద్వారా సమస్తమును రుజువు చేయగలదు. ఇంకను వారు దాంతో చేయనది ఏమీ లేదు. ఖచ్చితంగా టైటస్ చేసినట్లుగా కమ్యూనిజం దాన్ని నాశనం చేయుటకు రూపుదిద్దుకొనుచున్నది. మరియు వారు దాన్ని చేస్తారని బైబిల్ చెప్పింది. ఖచ్చితంగా. Now you see where we're living? The uniting time. When we see these things being united, oh, why we fail to see those things. ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నామో మీరు చూడండి. ఐక్యమగుచున్న కాలము. ఈ కార్యములు ఐక్యమగుట మనం చూస్తున్నాము. ఓ, ఎందుకు ఆ కార్యములు చూసినకు మనం తప్పిపోతాము? You can look in here in the Scripture and see where that He promised that what He would do. Now we see it coming to pass. We see it in the church what He promised to do. We see it coming to pass. ఆయన ఏం చేస్తానన్నాడో దాన్ని ఎక్కడ ఆయన వాగ్దానం చేసి ఉన్నాడో లేఖనంలో మీరు చూడగలరు. ఇప్పుడు అది నెరవేరుటను మనం చూస్తాము. ఆయన ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో సంఘములో మనం చూస్తాము. అది నెరవేరుటను మనం చూస్తాము. We see the nations uniting together. We see the isms uniting together. We see the churches uniting together. It's uniting time. దేశములు ఏకముగా ఐక్యమవుటను మనం చూస్తాము. వాదములు ఏకముగా ఐక్యమవుటను మనం చూస్తాము. సంఘములు ఏకంగా ఐక్యమవుటను మనం చూస్తాము. ఇది ఐక్యమగుచున్న కాలము. It's the hour of uniting. That's the spirit of the age. We've got to unite. Everything you talk about has got to be organized. Even the government won't receive it. Yeah. ఇది ఐక్యమగుచున్న గడి అయ్యున్నది. ఇది ఈ యుగం యొక్క ఆత్మ. మనము తప్పక ఐక్యం కావలసి ఉన్నది. నీవు మాట్లాడే సమస్తము తప్పక సంస్థగా మారవలసినది. లేనిచో ప్రభుత్వం సైతము దాన్ని స్వీకరించదు. You get as a citizen. I came as a citizen. As a citizen of the United States, yet you give me a check for $5, I'll be Garrison and put my name on it. See, I couldn't do it. నీకు తెలుసు, ఒక పౌరుడిగా, అమెరికా సంయుక్త రాష్ట్రముల పౌరుడిగా మీరు నాకు $5 ఇచ్చినా నేను సాహసించి దాని మీద సంతకం చేయలేను. చూడండి, నేను దాన్ని చేయలేను. See, it's a uniting time. It all has to go through some union of some sort. And that union is the very thing that brings the mark of the beast. Amen. చూడండి,
ఇది ఒక ఐక్యమయ్యే కాలము. అది అంతయు ఒక రకమైన సమాఖ్య గుండా వెళ్ళాలి. మరియు ఆ సమాఖ్యే అది మృగపు ముద్దను తెస్తుంది. చూడండి, It's a uniting time, and it's working right on up into that. You can see it just with your plain eyes if you look at it. It's a uniting time where everything is uniting together. ఇది ఒక ఐక్యమయ్యే కాలము. అది తిన్నగా పైకి దానిలోనికి పనిచేస్తున్నది. నీవు దాని వైపు చూసినా నీ తేటైన నేత్రములతో నీవు దాన్ని చూడలేవు. ఇది ఒక ఐక్యమయ్యే కాలమయ్యున్నది. అక్కడ సమస్తము ఏకముగా ఐక్యమవుతున్నది. The Jews united themselves against Jesus as their Messiah. Therefore, we see what happened. We see the same thing now. Communism united to destroy the church. After the church has united in the World Council of Churches and trying to destroy the message, the Word of God. Yeah. వారి మెస్సియా అయిన యేసుకు వ్యతిరేకంగా యూదులు తమను తాము ఐక్యపరుచుకున్నారు. అందుచేత ఏమి సంభవించిందో మనం చూస్తాము. మనం ఇప్పుడు అదే కార్యమును చూస్తున్నాము. వర్తమానమును మరియు వాక్యమును నాశనం చేయుటకు సంఘము ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా ఐక్యమైనప్పుడు సంఘమును నాశనం చేయుటకు కమ్యూనిజం ఐక్యమవుతుంది. They tried to get rid of it. The only thing they can do is to draw themselves a council because if they're separated, a little group here, the Methodist and Baptist and Lutheran and Presbyterian Church of Christ and so forth like that. వారు దాన్ని వదిలించుకుంటకు ప్రయత్నం చేస్తున్నారు. వారు దాన్ని చేయగలిగే ఒకే ఒక కార్యమేమనగా ఒక కౌన్సిల్గా వారు ఒక గీత గీసుకుంటే. కారణము వారు వేరైపోయారు. ఇక్కడ ఉన్న చిన్న గింపు మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, క్రీస్తు సంఘము మరియు తదితరములైన వారున్నారు. They can't do nothing because this will be against this and this will be against that, and their doctrine is just as much different as the East is from the West. వారేమీ చేయలేరు. కారణమేమనగా ఇది దానికి వ్యతిరేకంగా, దానికి ఇది వ్యతిరేకంగా, సిద్ధాంతపరంగా తూర్పునకు మరియు పడమరకు ఎంత దూరమున్నదో వారికి సిద్ధాంతములో అంత దూరమున్నది. They can't do it, but once together under one big head, they got it. They got it then. That's where the Catholics are so in unity. The Roman Catholics. చూడండి, వారు దాన్ని చేయలేరు. కానీ ఒక్కసారి ఒక పెద్ద శిరస్సు కింద ఏకంగా వారు దాన్ని పొందారు. అప్పుడు వారు దాన్ని పొందారు. ఆ విధానంలోనే కేథలిక్ వారు, రోమన్ కేథలిక్ వారు ఐక్యమవుతున్నారు. కారణము వారు ఒక ఐక్యతలో ఉన్నారు. Of course, they're in the unity. They're the majority is the Roman Catholic. The Greek and other Catholics are not as much as the Roman Catholic. Now they unite together, and that's why they stand together. అధిక సంఖ్యాకులు రోమన్ కేథలిక్కులే. గ్రీకు మరియు ఇతర కేథలిక్కులు, రోమన్ కేథలిక్ వారంతా ఎక్కువ కాదు. ఇప్పుడు వారు ఏకంగా ఐక్యమవుతున్నారు. ఆ కారణమును బట్టి వారు ఏకముగా నిలబడ్డారు. No matter what takes place, that Pope is the head of everything. See? And no matter what anybody else says, he's infallible. He's a vicar of God, that's all. He's next to God. He's had the jurisdiction over hell, heaven, and purgatory. See? So there isn't a thing that can be done in that case. Whatever he says, that's what has to go. ఏది సంభవించినప్పటికీ లెక్కాదు. పోపు సమస్తమునకు శిరస్సై ఉన్నాడు. చూడండి, మరియు ఎవరు ఏమి చెప్పినప్పటికీ లెక్కాదు. అతడే అమోఘమైనవాడు. అతడు క్రీస్తుకు మారుగా ఉన్నాడు. అంతమట్టుకే అతడు దేవుని తరువాతవాడు. పాతాళము, పరలోకము మరియు శుద్ధి చేయి స్థలమని పిలువబడు వాటిపై అతడు అధికార పరిధిని కలిగి ఉన్నాడు. చూడండి, కాబట్టి అక్కడ ఆ విషయంలో ఏదీ జరిగించబడదు. అతడు ఏమి చెప్పినా అదే వెళుతుంది. Now the Protestants is making themselves a head just like that. And so the Bible said there was an image made unto the beast. What is the image? It's something like it, made like it. ప్రొటెస్టెంట్ వారు కూడా ఆ విధంగా తమకై తాము ఒక శిరస్సును తయారు చేసుకునిస్తున్నారు. అదే కార్యము ఆ మృగమునకు ఒక ప్రతిమ చేయబడుతుందని బైబిల్ చెప్పట్లేదా? ప్రతిమానగా ఏమిటి? అది దాని వంటిది. దానివల్లే అది తయారు చేయబడింది. There it is, the same thing. What is it? By uniting themselves together. And this is the spirit of the age, is uniting together. Now, try to destroy the message. అది అక్కడే ఉన్నది. అదే సంగతి. అది ఏమిటి? వారు ఏకంగా తమను తాము ఐక్యం చేసుకొనుచున్నారు. ఇది ఈ యుగం యొక్క ఐక్యత అయ్యున్నది. ఐక్యం చేయబొట్ట.
వర్తమానమును నాశనం చేయుటకు ప్రయత్నించుటకు ఇప్పుడు వారు ఏకంగా ఐక్యమవుతున్నారు. How do they destroy it? How could they destroy the Word of God? They can make it of non-effect. Not effective by taking traditions as they did back there in the beginning and making the Word of God of no effect. వారు ఎలా దాన్ని చేయగలరు? దేవుని యొక్క వాక్యమును ప్రభావము లేనిదిగా చేయుట ద్వారా ఆ వెనుక ఆరంభములో మానవ పద్ధతులను తీసుకుని వాక్యమును ప్రభావము లేనిదిగా చేసినట్లుగా చేయుచున్నారు. See, they say, oh, that's really, after all, you see what this infidel woman that's trying to, I forget what her name is now, if I could just call it. I'm trying to think of so many. చూడండి, అది నిజముగా దాని తరువాత ఈ నాస్తికురాలైన స్త్రీ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆమె పేరును నేను మర్చిపోయాను. నేను పిలవగలిగినట్లయితే నేను చాలా మందిని గూర్చి తలంచున్నాను.